లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన కింద వండర్ సమ్మర్ క్యాంప్ చిన్నారులలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల ప్రాంగణంలో కింద వండర్ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ జె నివాస్ విచ్చేశారు. ముందుగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహ్రా సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని దేవుని శ్లోకంతో ప్రారంభించారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి, వారికి మానసిక ఉత్సాహాన్ని కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ జె నివాస్ మాట్లాడుతూ విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి మరియు వారిలో నాయకత్వ లక్షణాలను మెరుగుపరచడానికి ఇటువంటి క్యాంప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్న వివిధ అంశాలను ప్రతి ఒక్కరూ జీవితాల్లో సద్వినియోగపరచుకోవాలని, తార్కిక శక్తిని, దేహదారుఢ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, సృజనాత్మకత, గాన నైపుణ్యం మొదలైన విభాగాల్లో వారి అభిరుచులను పెంపొందించుకోవడానికి ఈ సమ్మర్ క్యాంప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి వందన బోహ్రా మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు ప్రారంభం నుండి ఎంతో ఉత్సాహంగా జరిగిందని, విద్యార్థులు అన్ని విభాగాలను ఎంతో క్రమశిక్షణతో నేర్చుకున్నారని, మరియు విద్యార్థులకు సకాలంలో అవసరమైన పౌష్టికాహారం, రుచికరమైన స్నాక్స్ అందించబడ్డాయని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి తమ భవిష్యత్తుకు చక్కటి దిశానిర్దేశం ఏర్పాటు చేసుకోవడానికి ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ చాలా ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు గీతాలను, శ్లోకాలు ఆలపించి వివిధ రకాల నృత్య ప్రదర్శనలు చేసి మరియు విభిన్న రీతిలో పలు రకాల పిరమిడ్స్ నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్యాంపులో భాగంగా విద్యార్థులు తయారు చేసిన కళాఖండాలు, రూపొందించిన చిత్రాలు చూపర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరియు విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాతృమూర్తులు నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటను ఏర్పాటు చేస్తున్న లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరియు తమ పిల్లల యొక్క ప్రదర్శనలు చూసి ఎంతగానో మురిసిపోయారు. We are not keeping the full-time horse riding, but from next year onwards, we are going to start the full-time horse riding activity also. Here nowadays, a student needs holistic development. Because I have been observing during the placement, either degree students or engineering students, they are giving more importance for the HR round rather than the aptitude or rather than the technical round. The HR round means what? The communication skills, the attitude, the personality, the body, nature. All these things comes under this holistic development. So nowadays, Aditya degree students are getting very good placements. More than 90% students are getting placements, not even engineering college. Why? Because we are developing the skills in the student. So my dear student friends and the respected parents, you give importance for the students to learn all these things, which are very, very important. And naturally they will follow you. What I want to say, మీరు కూడా యాక్టివిటీ చేయండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎస్పెషల్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్, whenever you got the opportunity, I request you to speak, to stay on the dais for some time. I would like to specially thank Aditya Group of Institutions and particularly Lakshya Management, because generally ఇలాంటి క్యాంపులు చేసేటప్పుడు ఆ ఒక స్కూల్కి పరిమితం చేస్తారు, అండ్ లేకపోతే మేబీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పరిమితం చేస్తారు. బట్ ఇక్కడ అగైన్
where other schools are also being called. Another first time I am seeing here giving an opportunity for all the other schools as well. And I like this concept. ఎందుకంటే సర్టన్ థింగ్స్ మనం చెప్పడం కన్నా చేయడంలో చాలా బాగా మనకి మెసేజ్ వెళ్తూ ఉంది. ఉదాహరణకి ఎంతసేపు వేస్ట్ పెట్టకూడదు, వేస్ట్ రీసైక్లింగ్ చేయాలి అని చెప్తా ఉంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఐ ఫెల్ట్ ఇట్ మై సెల్ఫ్. నేను మున్సిపల్ కమిషనర్ విజయవాడ ఉండేటప్పుడు initially we thought of doing lot of messages, don't throw litter, ఈ చెత్తలు పెట్టొద్దు, వేయొద్దు, అలా చేసినాం. Then after a point I found that people are not ready for advice, so we should do something innovative. So like that what we did, so in Vijayawada we did entire city walls, wherever public walls we painted, there is absolutely no message. The places where people used to once throw the garbage, we just painted the places with neat and clean, very artistic painting. Today also if you see in Vijayawada there is a tunnel. In the tunnel roof you can see a painting. In all walls of Vijayawada you can see a painting. And automatically it sends a message. We do not even send it to, tell it to the public. The place is neat and the people will always keep it neat. So very few people like this will be there who always think about education for the students. Because a person who thinks about education, it's not just keeping serving like a meal or a food or something. Because if one student or one generation is educated, many generations will be developed because of that particular person who is actually supporting back end. So you're truly inspirational, sir. Thank you very much for your presence here. And also received a number of awards as well. Indian Express Award for a smart solution. And also he started number of batches in it. And many awards from Srikakulam. When sir is actually leaving, literally, general ga entante any IAS or any IPS officer, when they are leaving that particular area, what people will be doing is they'll be taking a shawl or a bouquet and going and felicitating the person, right? కానీ లిటరల్గా శ్రీకాకుళంలో ఎప్పుడైతే సార్ అక్కడి నుంచి వచ్చేస్తున్నారో కన్నీటి వీడ్కోలతో అందరూ కూడా యాక్చువల్గా అక్కడి నుంచి పంపించారు. దట్ ఈస్ యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ క్రెడిట్ బికాస్ హీ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ ద పీపుల్ దేర్. అండ్ ఆల్సో అక్కడ శ్రీకాకుళంలోనే ఆల్మోస్ట్ 30,000 పీపుల్కి పెన్షన్ అనేది వాళ్ళందరికీ కూడా దగ్గరుండి శాంక్షన్ చేయించడం కానీ ఎన్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్సో హీ హ్యావ్ డన్, నాట్ జస్ట్ దట్ పర్టిక్యులర్ ఏరియా బట్ ఆల్సో ఈవెన్ విజయవాడలో చూసినట్టయినా కూడా చాలా కాంట్రిబ్యూషన్ అనేది సర్వ్ చేయడం జరిగింది. సో నవ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ ఇన్ అవర్ కాకినాడ డిస్ట్రిక్ట్, సార్, అండ్ వీ విష్ దట్ యూ షుడ్ కంటిన్యూ నవ్